హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తమ్ముళ్ళని మీరు చూసి వచ్చి ఉంటారు. దాని గురించి మాట్లాడుకుందాము. ఓకేనా. 4 days నుంచి డైలీ వ్లాగ్ చూస్తూ ఉన్నాను. ఇంకా ఆ పాప చనిపోయింది అనేసి నేనేమనుకున్నానంటే ప్రెగ్నెన్సీ ఏమన్నా ప్రాబ్లం అయిపోయిందేమో, ఇంకా మిస్గ్యారేజ్ అలాంటివి జరిగిందేమో అనేసి చాలా భయపడిపోయాను అన్నమాట. కాకపోతే వాళ్ళ అక్క కూతురు చనిపోయిందంట. ఇంకా అక్కడ ఇంట్లో కూర్చొని ఏడవడం కన్నా 4 days నుంచి అక్క దగ్గరికి వెళ్ళి ఆమెతో ఒక వీడియో తీసి చెప్పి ఇంకా ఉంటుంది కదా కొంచెము అలాగా ఏమన్నా చేస్తారేమో అనుకుంటూ ఉన్నాను. 3 days నుంచి ఇంట్లోనే కూర్చొని ఏడిస్తే అది ఏమవుతుందంటే ఆ వ్యూ కోసం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, చాలామంది ఏదన్నా జరిగినా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకు అంటే 4 days నుంచి అసలు 3 daysకే మర్చిపోతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏమైపోయిందంటే మనం ఎలా బ్రతకడము దాని గురించే ఇంకా మనం ఉండేది. ఇంకా 3 days అయిపోయింది అంటే ఇంకా మర్చిపోతారు. ఎంత క్లోజ్ ఉన్న వాళ్ళకి. తెలియని వాళ్ళు మామూలు రిలేషన్ అంటే 1 dayనే అయిపోయాయి. ఇంకా అక్కడికి అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా ఫుడ్ గురించి దాని గురించి డిస్కషన్స్ అలా అవుతూ ఉంటాయి. ఇంకా అది 4 days నుంచి అలానే ఉంటుంది. కొంతమంది వ్యూ కోసమే చేస్తున్నారు అనిపించేలాగా ఉంది అది వీడియోస్. అంత ఏడ్చి 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 ఏమైపోతుందో లాస్ట్కు. ప్రెగ్నెన్సీ కదా, ప్రెగ్నెన్సీలో అసలు ఎవరు ఏడవకూడదు తెలుసా. ఆ ఫోటోని లాక్కొని అలా ఎక్కడన్నా అదే దాచిపెట్టడం బెస్ట్ కదా. ఇంకా తను అదే ఇచ్చి వీడియో ఆన్ చేసి ఇంకా తను ఏడుస్తూ ఉంటే అదే క్లాప్ కాదు క్లిప్స్ తీసేసుకొని ఇంకా వీడియో చేయడం నాకెందుకో నచ్చలేదు. ఎందుకంటే నార్మల్ పర్సన్ ఎంత ఏడ్చినా అంతగా ఉండదు. ప్రెగ్నెన్సీది కదా, ఇంకా ఆ ఏదైతే ప్రెగ్నెంట్ ఉందో ఆ పిల్ల బాబు బేబీ ఫీమేల్ మేల్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ప్రవాహం పడుతుంది కదా అన్నందుకే నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా నేను ఏం చేస్తున్నానంటే 2 days నుంచి సరిగ్గా రావడం లేదనేసి బయట నుంచి తెప్పిస్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక హోటల్ ఉంది. ఇంకా ఆసిఫ్ తెస్తారు లేకపోతే హబీ తెస్తారు. 2 days ఇలా యూజ్ చేశాను. కాకపోతే 2 రోజుల తర్వాత ఏమైపోయిందంటే ఎందుకు ఈ టీ కూడా తాగడానికి ఫస్ట్ టైం లేచిన వెంటనే కొంచెం పాజిటివ్గా అనిపించిన ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఇదే. సో నిన్న ఈవినింగ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా, అందుకు ఇలా ఉంది. మా ఆసిఫ్ ఏం తెచ్చాడో షేర్ చేస్తాను. టమాటోస్, ఈరోజు వంకాయ చేద్దాం అనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకున్నాను. ప్రాపర్గా గుత్తి వంకాయ ప్రిపేర్ చేద్దాం ఇదే. అలాగే టమాటోస్ ఒక 2 kgs తెప్పించా. ఇంకా కొత్తిమీర 10 rupees అంట. వాయమ్మో ఈసారి ఎందుకో కొత్తిమీర తక్కువ వచ్చిందే. కొత్తిమీర వర్షాలకి అంత రేట్లు మండిపోతుంటాయేమో. మంచిగానే ఇచ్చాడు కానీ ఇంకా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. ఇంకా అదో సో వ్లాగ్ స్టార్ట్ చేసేసుకున్నాను. పిల్లలైతే టిఫిన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారన్నమాట. నేను ఉప్మా, సేమ్యా, ఇడ్లీ, మనం ఇంట్లో ఏదన్నా తినడానికి మొహాలు మండిపోతుంటాయి. ఇంకా నేను ఇదే ఏం చేయాలనుకుంటున్నానంటే ఇడ్లీ రవ్వకి ఇడ్లీస్ వేయాలి అనుకుంటున్నాను. సో సాయంత్రం హబ్బీ వచ్చిన తర్వాత ఇడ్లీ రవ్వ, కారము, ఇంకా ఏరియల్ లిక్విడ్ అయిపోయింది, సర్ఫ్ అయిపోయింది, ఇంకా ఏమేమో అయిపోయాయి గుర్తులేదు. నాకు కొంచెం గుర్తుకు చేయండి ఓకేనా. సో వాళ్ళు వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాం. ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. ఫుల్లీ కంప్ అయిపోయింది. 100% ఛార్జ్ కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 8 అయ్యింది. పాపం ఎంతసేపు వీళ్ళు చాయ్ కూడా చేయలేదు. చాయ్ కూడా బయట నుంచి తెప్పిస్తున్నాను. ఎందుకు అంటే అక్కడ ఒక చాయ్ తాగాను. సో 500కి ఒక 100-200 అయితే చేంజ్ వచ్చింది అంతే. ఇంకా మామూలుగా అస్సలు 500 నోట్ ఎలా అయిపోయిందంటే 100 రూపీస్ లాగా అయిపోయింది ఈ మధ్య. ఇంకా నేను షాపింగ్ అంటే నేను ఎక్కువగా మనీ దీనిలోకి వేసేస్తా. ఎక్కువ మనీ ఇలా వేస్తా. కానీ ఇంకా నా కోసం ఏం చేసుకోను. నా కోసం అంటే
కిచెన్ వేర్సే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకో వీళ్ళు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. సో నిన్న ఇక్కడ మొత్తానికైతే క్లీన్ చేశా. ఇది కొత్త బాటిల్ అప్పుడే పాడైపోయింది, అసలు ఏడుపు వచ్చింది. ఎట్లనో చూడండి, ఏం అర్థం. ఫైనల్లీ టీ తాగేస్తూ ఉన్నాను. టీ తాగిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. చాలా వర్క్ అయితే ఉంది. నేను ఏమేమి చేస్తాను పిల్లలు వెళ్ళిన తర్వాత అది మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఆ టైంలో నేనైతే మోటార్ వేసేసుకుంటాను. ఎందుకు అంటే 10 మాటలు తిరిగాను అన్నమాట. ఇంకా ఇప్పుడు ఫైనల్లీ బోర్ వేసేస్తే ఇంకా అది ఒక 5-10 మినిట్స్లో అయితే తొందరగా ఇదైపోతుంది. ఇంకా ఫైనల్ మళ్ళీ వచ్చేసాను. ఇంకా లాక్ వేసేసుకుంటాను అన్నమాట. ఇంకా నాకేం పని ఉంది పిల్లలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అయితే లాక్ తీసుకుంటాను. ఇలా సౌండ్స్ ఉంటాయన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇవల్ల క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసింది తను. ఇంకా చాక్లెట్ ఐస్ క్రీము తను వచ్చేంత వరకు రెడీ అవుతుంది. చాక్లెట్స్ కట్ చేసేసుకొని దాంట్లో పాలు వేసి చక్కెర వేసి అంత తిక్కగా చేసింది. ఇంకా అది ఫైనల్లీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది. అది ఐస్ క్రీమ్ లాగా రెడీ అవుతుందంట, తను తినాలి అనేసి. ఇంకా ఏమేమి మాట్లాడుకుంటున్నాము అంటే వ్లాగ్లో అలా మళ్ళీ ఇప్పుడే నేను ఎడిట్ చేద్దాము, ఇప్పుడు ప్రజెంట్ ఏ వీడియో వచ్చిందో చూద్దాము, చూసి దాంట్లో విశేషాలు మన వ్లాగ్లో షేర్ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేసేసుకున్నాను కదా. ఇంకా పాపం మళ్ళీ ఇప్పుడే 30 మినిట్స్ అప్పుడే వ్లాగ్ వచ్చేసింది. ఇంకా తను ఆ ఫోటోని పట్టుకొని ఏడుచుకుంటా అలా ఉంది. నాకైతే ఇలా తలకాయ పైకెత్తి బ్యాక్ సైడ్ తిప్పిందో లేదో కింద పడిపోయిందేమో ఏమైపోయిందో అనేసి భయం వేసేసింది. ఆ తర్వాత మళ్ళీ హెడ్ పాపం తన హస్బెండ్ లేపి చూశారన్నమాట. ఇంకా లేదు, అదే బాధలో ఉన్నట్టుంది. మనం దానికి ఏం చేయలేం. కానీ నా సజెషన్ ఏంది అంటే ఇంకా అక్క కూతురు ఇలా అయితేనే ఇంత ఉంది. పాపం మా అక్క ఎలా ఉందో వెళ్ళి ఒకసారి అక్కను కూడా పలకరించి ఒక ఫోన్లో లైవ్లో అయినా మాట్లాడి ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలని చూసుకోవాలి, ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా పాపం అన్ని విధాలుగా డిస్టర్బ్ అవ్వకూడదు, అంత ఓవర్ థింక్ చేసి అంత ఏడ్చకూడదు. మామూలుగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం క్లోజ్గా దగ్గర కూడా ఉండరు చూడబ్బా, ఉంటుంది ఫీలింగ్, నేనేం కాదనట్లేదు. కానీ 4 డేస్ నుంచి ఒకటే ఏడుపైతే ఇంకా ఎట్లనో ఉంటుంది అట్లా. ఇంకా అది కాకుండా పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు లేరు. ఈ సోఫా కవర్ వేస్తూ హాఫ్ అన్ అవర్ పట్టింది. నాకెందుకు అస్సలు రాలేదు చూడండి, యాసిరికి వచ్చేసింది. ఇంకా ఇది ఇద్దరు కలిసి వేస్తే బాగుండు అనిపించింది. ఇంకా నాకు ఈ బెడ్ మీద కవర్స్ ఎప్పుడు మార్చాలో ఏమో, ఆన్లైన్లో చూస్తాను కానీ కవర్స్ ఒక కవర్ తెచ్చి ఉన్నాను, అది కొత్త బెడ్ వచ్చిన తర్వాతే వేయాలి అని నా హోపు. అలాగా ఇంకా ఈ కవర్ ఎప్పుడు మార్చాలో ఏమో అర్థమే కావడం లేదు. కొన్ని కవర్స్ తీసుకోవాలి, ఇంకా పిల్లోస్ తీసుకోవాలి ఉన్నాయి, కానీ ఎందుకో ఆశ అలాంటిది. ఇంకా అన్నీ చెక్అవుట్ చేసేసుకొని మొత్తానికి ఇలా క్లీన్ చేసేస్తాను. ఈ పల్లీలు హబ్బీ తింటారని తెచ్చాను కదా, ఇంకా అది నేను చూసుకోలేదు, తను తిని అలా పడేశారు. దాంట్లో అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని పురుగులు చూడండి. అసలు ఓపెన్ చేశాను, అలా తిరుగుతూ ఉన్నాయి. అది స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ అంత హెయిర్ పోకుండా ఇది చేశాను చూడండి ఎయిర్. ఇంకా నేనేం చేశానంటే అది చూసి పాడేసి సింక్లో వేసేసుకున్నాను. ఇంకా నేను మొత్తానికి బ్రష్ చేసేసి వామిటింగ్ చేసేసుకొని వచ్చి అడ్డం పడ్డాను అనమాట. సో మార్నింగ్ దోశలు ఎలా ఉన్నాయంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఫిల్టర్ పెట్టా ఫేస్కి, అంత వైట్ ఏమి ఉండదు. ఇంకా వచ్చి పనుకున్నాను, ఫస్ట్ నీట్గా కొట్టేసుకున్నాను బెడ్ మీద కవర్. ఈ కవరు ఇద్దరు ఉండాలి వేయడానికి, పైన ఉన్నాక వచ్చి మొన్న వేసిందే సూపర్గా వేసింది. నాకెందుకు అస్సలు రావడమే లేదు ఇది వేయడము.
ఇంకా సగం వచ్చేసి సరిగ్గా కూర్చోవడంలో కొంచెం డ్యామేజ్ అయిపోయింది కవరు. ప్రస్తుతానికి ఇలా అయితే వేసాను. కిటికీ మొత్తం మొన్న వాష్ చేశాను. ఆ వీడియో ఉంది. ఇప్పటికీ షేర్ అయిపోయి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఈ వీడియో రైస్ అయితే ఎప్పుడు పెట్టేసుకొని పిల్లలు వస్తారు కదా, టైం వచ్చేసి 11:30 అయ్యింది. మనము ఎంత వామిటింగ్స్ చేసుకున్నా, ఎంత స్టమక్ పెయిన్ ఉన్నా, ఎంత కళ్ళు తిరిగినా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లల గురించి ఆలోచించి లేసి అసలు స్టమక్ పెయిన్ మామూలుగా లేదు. వామిటింగ్స్ అయిన తర్వాత ఎలానో ఒకటి అన్నం అయితే పెట్టేశాను. ఫస్ట్ అన్నం కుక్ అయిపోతే ఇంకా ఏదంతా అయినా తినేయచ్చు, పెరుగన్నా, చెట్లన్నా, పచ్చడన్నా. సో అలా ఇంకా ఇప్పుడు వంకాయ కూర చేయాలి. పచ్చి పులుసు పెరుగు పులుసు చేస్తాను. ఎందుకంటే వంకాయ కూర హబ్బీ తినరు. ఇంకా అది కొంచెం పప్పు యాసరికి వస్తుంది నాకైతే. బయట కూడా కసు కొట్టేసుకున్నాను. బ్రష్ చేద్దామని వెళ్ళాను కదా, ఇంకా తల మామూలుగా తిరగలేదు అనుకోండి. సో ఇంకా కొంచెం చాయ్ తాగి ఫ్రెష్ అప్ అయిపోయి, చాయ్ ఉంది కొంచెం, అది తాగేసి వంకాయ కర్రీ చేయాలి, మీతో షేర్ చేసుకోవాలి. అంట్లు చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు అంట్లు వాష్ చేయను, చాయ్ తాగి వంకాయ కర్రీ చేసేసి పిల్లలు తినిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. పదండి ఎలా అయితే అలా చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో వేసేస్తాను. ఎందుకు అంటే లాంగ్ లెంత్ అయిపోయింది కాబట్టి. మీకు నా వ్లాగ్ నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, సీ సూన్.